కాంగ్రెస్ పార్టీ విప్పులు, ప్రభుత్వ విప్పుల మామూలు పని ఏంటి? అసెంబ్లీని కోఆర్డినేట్ చేయడం, అసెంబ్లీలో నాయకులందరినీ కోఆర్డినేట్ చేయడం, బిల్స్ గురించి కోఆర్డినేట్ చేయడం, విప్పుల పని అది. ఇక్కడ విప్పులు ఏం చేస్తూ ఉన్నారు? ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద విప్పు చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. అపోజిషన్ పార్టీ వాళ్ళు దాని సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద బూతులు వదులుతూ ఉన్నారు. విప్ అనే పదం వచ్చిందే విప్పింగ్ నుంచి. విప్పింగ్ అంటే అంటర్తో కొడతారు చూడండి, ఆ పదం నుంచే విప్ అనే పదం వచ్చింది. వీళ్ళు ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే, ఎవరన్నా కరెక్ట్ పాలసీలు మాట్లాడితే, ఎవరైనా ప్రజల పట్ల ప్రజల వైపు నుంచి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ విప్పులు అపోజిషన్ పార్టీల మీద విప్పు చూపిస్తూ ఉన్నారు. ఏం బూతులు? ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ కేవలం బూతులే. ఇప్పటి వరకు నేను ఆదిశీను నాయకుడు గారి నోటి నుండి సబ్జెక్ట్ వినలేదు ఇప్పటివరకు. వెములవాడకి ఏం చేద్దామని చెప్పి వినలేదు ఇప్పటివరకు. మా ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నీళ్ళు ఎట్లా తీసుకొద్దామని వినలే ఆయన నోట్ల నుండి. పోనీ ఫ్లడ్ ఫ్లో కెనాల్కి రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తాయన్న సబ్జెక్టు తెలియదు ఆయనకి, నాకు అర్థం కాదు. మొన్న పోయి పాలాభిషేకం చేయించుకున్నాడు మల్కపేట రిజర్వాయర్. ఆ ఊరిలో ఉన్న చిన్న పిల్లాడు చెప్తాడు మల్కపేట రిజర్వాయర్ కాళేశ్వరంలో ఒక భాగం అని చెప్పేసి. ఆయన వచ్చి అటు హరీష్ రావు అని తిడతాడు, ఇటు కాళేశ్వరాన్ని తిడతాడు. సిగ్గని పీదా కొద్దిగన్నా లోపలేం ఉండదా వీళ్ళకి, నాకు అర్థం కాదు. రోజు పొద్దున్న లేచి బూతులు, ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్. ఒకటి ఈయనదో అందగాడు హరీష్ రావు గురించి బాడీ షేమింగ్ చేస్తాడు. అరే మేము అన్నీకి రాదా మీ గురించి? అదేనా మీ పద్ధతి? హరీష్ రావు గారి గురించి బాడీ షేమింగ్ చేస్తా ఉన్నాడు ఈ మధ్య. అయినా ఎప్పుడు చూసినా అయినా ఆదిశీను. మేము మాత్రం ఎప్పుడైనా మాట్లాడలేదు. దయచేసి ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఐలయ్య గారి కాన్స్టిట్యూన్సీలో కూడా మన గంధమల్ల ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాళేశ్వరం కాదా? అరే ఇంత బేసిక్స్ తెలియకుండా